సో ఈరోజు మనం రోలింగ్ మోషన్లో ప్రీవియస్ జేఈ తర్వాత ఎంసెట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దానిలో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ రింగ్ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్. ఇట్స్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్లేషనల్ ఈజ్ ఈ. అంటే కైనెటిక్ ఎనర్జీ, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఏంటంటే ఈ. ఇట్స్ టోటల్ ఎనర్జీ విల్ బి. సో టోటల్ ఎనర్జీ ఎంత అన్నాడు. మనకి ఫార్ములా ఉంది ఏంటంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఇంటూ వీసీఎం స్క్వేర్, హాఫ్ ఎం వీసీఎం స్క్వేర్ ఇంటూ 1 + k² బై ఆర్ స్క్వేర్. ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటి, ఇట్స్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఈ అన్నాడు. ఓకేనా, ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఈ అన్నాడు. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇదేగా, హాఫ్ ఎం ఇంటూ వీసీఎం స్క్వేర్ ఇంటూ రింగ్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు mk², దట్ ఈజ్ ఈక్వల్ టు mr² రాసుకోవచ్చు. కాబట్టి k² బై r² ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1 + 1. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2గా, కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 2e. ఆన్సర్ అంతది 2e. సో లెట్ us డిస్కస్ another problem. So now let us discuss another problem here. If rotational kinetic energy is 50% of translational kinetic energy, then the body in the rolling motion is. మనం కనుక్కోవాలి ఇక్కడ రింగా లేకపోతే సిలిండర్ లేకపోతే హాలో స్పియరా తర్వాత సాలిడ్ స్పియరా అనేది కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 50% ఆఫ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. 50% ఆఫ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ I⍵², దట్ ఈజ్ ఈక్వల్ టు 50% అంటే 50/100. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ వీసీఎం స్క్వేర్, హాఫ్ వీసీఎం స్క్వేర్. సో హాఫ్ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, I V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా ఈజ్ ఈక్వల్ టు VCM బై R హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 50 1s are 50, 52s are 1/4 into m into VCM square. ఈ VCM స్క్వేర్ ఇక్కడ VCM స్క్వేర్ క్యాన్సిల్, VCM స్క్వేర్ క్యాన్సిల్. హాఫ్ I ఇంటూ I బై R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 m. సో 2 2s are I ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చిందంటే mr² వచ్చింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ I ఈజ్ ఈక్వల్ టు mr². అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, రింగ్. కాబట్టి ఇదేంటిది, రింగ్ ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం హియర్. ఇఫ్ ఎ స్పియర్ ఈజ్ రోలింగ్, ద రేషియో ఆఫ్ ఇట్స్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ. ఏమేమి అడిగాడు, రేషియో ఆఫ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ. మనకి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే హాఫ్ I⍵² బై టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత అంటే హాఫ్ m ఇంటూ VCM స్క్వేర్ ఇంటూ 1 + k² బై R స్క్వేర్. సో ఇది రేషియో కనుక్కోమంటున్నాడు, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ.
సో RKE డివైడెడ్ బై టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు యాఫ్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ I ఇంటూ V²/R² రాసుకోవచ్చు. సో M ఇంటూ ఇక్కడ ఏమవుతుంది V² ఇంటూ 1 + K²/R². సో ఇది క్యాన్సిల్, V² క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ బై ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు I/mr² ఇంటూ 1 + K²/R². ఇది మనకు వచ్చింది. మరి దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి? ఏది స్పియర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు 2/5mr². I అంటే ఏంటి నీకు mk² ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ mr². మనకి క్యాన్సిల్ అవుతుంది. K²/R² ఈజ్ ఈక్వల్ టు 2/5. సో ఇక్కడ మనం చేద్దాం. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి I అంటే 2/5mr² డివైడెడ్ బై mr² ఇంటూ 1 + K²/R². mr² క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ 2/5 1 + K²/R² అంటే 2/5. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2/5 డివైడెడ్ బై 7/5. సో 5 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే 2/7 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. అది సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ another problem here. A disc rolls down a plane of length L inclined at an angle theta without slipping. Its velocity on reaching the bottom will be. సో ఇది మనకి డిస్క్. ఈ డిస్క్ అనేది రోల్ అవుతుంది. ఇంక్లైన్ ప్లేన్ నుంచి కొంత హైట్ నుంచి రోల్ అవుతుంది. దీని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అంటే తీటా. దీని హైట్ ఎంత అంటే హెచ్. దీని హైట్ ఎంత అవుతుంది హెచ్. తర్వాత దీని స్లోప్ లెంత్ ఇదంతా అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం ఇది మొత్తం కూడా ఎల్. డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంది, V = √2GH/β, వేర్ బీటా ఈజ్ ఈక్వల్ వాట్ 1 + I/mr². 1 + I/mr². ఇక్కడ బీటా వాల్యూ సపరేషన్ చేద్దాం. బీటా ఈజ్ ఈక్వల్ టు 1 + I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ ఎంత అవుతుంది mr²/2. ఇది mr². సో mr² క్యాన్సిల్. 1 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ప్లస్ ఇక్కడ హెచ్ని కూడా రీప్లేస్ చేద్దాం. sin θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ h/L అని రాయొచ్చు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ L sin θ. సో V ఈజ్ ఈక్వల్ √2G. హెచ్ అంటే నీకు ఏమవుతుందంటే L sin θ డివైడెడ్ బై బీటా 3/2. సో V ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4/3GL sin θ. √4/3GL sin θ. ఇది మనకి దీని ఆన్సర్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లం. A solid cylinder of radius 5 cm is pure rolling on 30 degrees inclined plane.
Find out angular velocity after it travels 6 meters. After it travels how many meters? 6 meters. మనకి ఇందాకనే చెప్పుకున్నాం మనం ఏంటంటే సిలిండర్ యొక్క వెలాసిటీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఎంత అంటే 2g హెచ్ ఉండాలి. హెచ్ బదులు ఇక్కడ మనం ఏంటంటే ఎస్ సైన్ థీటా అని రాయొచ్చు. సో ఇది థీటా యాంగిల్, ఇది హెచ్, తర్వాత స్లోప్ లెంత్ ఎస్ బై బీటా. సో ఇప్పుడు మనం బీటా వాల్యూ ఇప్పుడు మనకి ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ జీ వాల్యూ ఎంత అంటే 10, జీ వాల్యూ 10 తీసుకోండి. సో ఇక్కడ ఎస్ అంటే స్లోప్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 6 meters ఇచ్చాడు. సైన్ 30, థీటా వాల్యూ 30, ఎస్ వాల్యూ 6 meters ఇచ్చాడు డివైడెడ్ బై బీటా. సో ఇప్పుడు మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటిది ఏమనుకున్నాం, 1+i/mr², 1+i/mr². సో దట్ ఈజ్ ఈక్వల్ 1+i అంటే సాలిడ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్తో సమానం అబౌట్ అన్ యాక్సిస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్. mr²/2 ఇక్కడ mr² క్యాన్సిల్. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1+1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో v ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ √60, ఇక్కడ sin 30 1/2గా క్యాన్సిల్ అవుతుంది, 60 ఇది 3/2 అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి 120 డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ √40. √ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే v/r అని రాసుకోవచ్చు. v/r అంటే v అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 40 డివైడెడ్ బై r అంటే 5 × 10⁻². సో ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే √40 × 10^2/5. సో 20√40, 20√40 అంటే ఇప్పుడు మనకి √40 కదా, దాన్ని ఏం రాసుకోవచ్చు 4 × 10 అని రాసుకోవచ్చు. 4 × 10 అని రాసుకుంటే 4కి స్క్వేర్ రూట్ ఎంత 2, 2 × 20 ఎంత 40, 40√10. సో కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 40√10 ఇది ఆన్సర్. సో హియర్ నెక్స్ట్ ప్రాబ్లం హియర్, a disc and a sphere of a same radius but different masses rolling on 2 inclined planes of same altitude and length. Which of 2 objects reach the bottom of this inclined plane first? సో ఇప్పుడు మనకి టీ ఉంది అంటే సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ని ఇంక్లైన్ ప్లేన్ మీద నుంచి వదిలినప్పుడు అవి ఈ బాటమ్ పాయింట్ చేరడానికి పట్టే టైం మనం దాకా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ టీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 2βh/g × 1/sin⁡θ. ఇది ఫార్ములా, దాకా మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసాం. మరి ఇచ్చిన ప్రాబ్లంలో ఏదేది కాన్స్టెంట్, ఇచ్చిన ప్రాబ్లంలో 2 ఇంక్లైన్ ప్లేన్స్ ఆఫ్ సేమ్ ఆల్టిట్యూడ్ అన్నాడు, అంటే హెచ్ కాన్స్టెంట్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సేమ్ ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి థీటా కాన్స్టెంట్. ఓకేనా. సో ఆన్ 2 ఇంక్లైన్ ప్లేన్స్ ఆఫ్ సేమ్ ఆల్టిట్యూడ్ అండ్ లెంత్ అన్నాడు కాబట్టి లెంత్ కూడా సేమేగా, ఈ హెచ్ కూడా సేమే. ఇదిగో మనకి 2 ఇంక్లైన్ ప్లేన్స్, ఇది కూడా హెచ్, దీని యొక్క స్లోప్ లెంత్ కూడా ఎల్ఏ. సో ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది కూడా కాన్స్టెంట్.
మరి ఇప్పుడు ఇక్కడ టీకి బీటాకి రిలేషన్ ఏంటి? టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ బీటా. టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ బీటా. అంటే ఇప్పుడు బీటా వాల్యూ కనుక్కోవాలి. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1+i/mr². మరి బీటా ఫర్ డిస్క్ ఎంత అవుతుంది? 1+. డిస్క్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ ఎంత? mr²/2. ఇక్కడ mr² ఉంది, క్యాన్సిల్. 1+1/2 ఎంత అంటే 3/2. 3/2. మరి అదేవిధంగా బీటా స్పియర్ సాలిడ్ స్పియర్, ఇది ఆ సాలిడ్ స్పియర్కి ఈజ్ ఈక్వల్ టు 1+ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే 2/5 mr² డివైడెడ్ బై mr². ఇది క్యాన్సిల్ అంటే 7/5. 7/5. ఇప్పుడు బీటా వాల్యూ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి టైం ఎక్కువ. ఎవరికి ఎక్కువ ఉంది బీటా వాల్యూ? బీటా వాల్యూకి ఎవరు ఎక్కువ ఉందంటే డిస్క్కి ఎక్కువ ఉంది. ఓకేనా? కాబట్టి ముందు చేరేది ఎవరు? సో బీటా స్పియర్ లెస్ దాన్ బీటా డిస్క్. ఇది 1.4 ఉంది. ఓకేనా? ఇది ఎంత ఉందంటే 1.5 ఉంది. 1.2 ఇది 5. 1.5 కాబట్టి ఇప్పుడు ఎవరికైతే బీటా వాల్యూ ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఎవరికైతే బీటా వాల్యూ తక్కువ ఉందో వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. కాబట్టి టైం ఫర్ స్పియర్ విల్ బి లెస్. సో ఎవరు ఫస్ట్ రీచ్ అవుతారు? స్పియర్ రీచెస్ ఫస్ట్. ఇదే దీనికి ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ స్పియర్ అండ్ డిస్క్ ఆఫ్ సేమ్ మాస్ అండ్ రేడియస్ rolls on a inclined plane. If acceleration due to gravity is g and as and ad are acceleration of the sphere and disk, then the correct statement is. అయితే ఇక్కడ మనం ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ చెప్పచ్చు. ఏంటి? ఎనీ సర్క్యులర్ బాడీ యాక్సలరేషన్ లెస్ దాన్ జీ. అది ఏ సర్క్యులర్ బాడీ యాక్సలరేషన్ అయినా సరే లెస్ దాన్ జీ. సో వి చూజ్ ఆప్షన్ 1. G is greater than acceleration of the sphere, that is greater than acceleration of the disk. ఒకసారి చెక్ చేద్దాం మనం. సో చెక్ చేయటం అంటే మనకు ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే G sin θ బై బీటా. ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే G sin θ బై బీటా. బీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎవరికి క్యాలిక్యులేట్ చేద్దాం? డిస్క్కి. ఫస్ట్ ఫార్ములా ఏంటి? 1+i/mr². సో 1+i అంటే నీకేంటి? డిస్క్కి mr²/2mr². 1+1/2 3/2. ఇది డిస్క్కి. మరి అదేవిధంగా స్పియర్ క్యాలిక్యులేట్ చేద్దాం. బీటా ఫర్ స్పియర్ 1+i అంటే స్పియర్ కింది 2/5mr² డివైడెడ్ బై mr². కాబట్టి ఎంత అవుతుంది? 7/5. మరి ఇప్పుడు దీని ప్రకారం ఏ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/బీటా. అంటే బీటా వాల్యూ ఎవరికి తక్కువగా ఉంది? ఇక్కడ బీటా వాల్యూ ఎవరికి తక్కువగా ఉందంటే స్పియర్. కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ద స్పియర్ ఓకేనా, ఈజ్
గ్రేటర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ ద డిస్క్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? ఇది జీ గ్రేటర్ దాన్ ఏఎస్ యాక్సలరేషన్ ఆఫ్ ద స్పియర్, దట్ ఈస్ ది గ్రేటర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ ద డిస్క్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే జీ గ్రేటర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ ద స్పియర్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ ద డిస్క్. ఇది మనకి వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే, ఇది అయితే ఇదంతా కాకుండా మనం ఏ సర్క్యులర్ బాడీ యాక్సలరేషన్ అయినా సరే జీ వాల్యూ కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆన్సర్ అది. సో నెక్స్ట్ చేయబోయే క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి, ఏ స్మాల్ ఆబ్జెక్ట్ ఆఫ్ యూనిఫామ్ డెన్సిటీ rolls up a curved surface with an initial velocity v. It reaches to the maximum height 3v square by 4g with respect to initial position. The object is a. ఇది జేఈలో అడిగిన క్వశ్చన్, ఇది 2007లో. సో ఇది మనకి ఒక ఇంక్లైన్ ప్లేన్. ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది నీకు రోల్ అవుతుంది. బాటమ్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ నుంచి ఇక్కడికి వచ్చింది, రోల్ అవుతుంది. సో ఎంత హైట్కి వచ్చింది? ఇది ఎంత హైట్కి వచ్చింది అంటే 3v స్క్వేర్ బై 4g హైట్కి వచ్చింది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? v. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగాడు. మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగిస్తాం ఇక్కడ. దీనికి మనకి ఏముంటుంది? ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది స్టార్టింగ్లో. అంటే హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ i ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ పైకి పోగానే ఈ రెండు పోతాయి, చివరికి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది mgh. సో ఇప్పుడు మనం హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్, ఇక్కడ మనకి ఈ ఐ ఉందిగా, ఈ ఐని మనం ఏం రాసుకుంటాం? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అని రాసుకుంటాం. సో అది మనకి తెలియదు, మనకి తెలుస్తుంది, అది తెలియదు. ఒమేగాని ఇక్కడ ఏం రాద్దాం అంటే v స్క్వేర్ బై r స్క్వేర్ అని రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ? mgh. సో ఇక్కడ హాఫ్ mv స్క్వేర్ కామన్ చేద్దాం. ఇప్పుడు మనకి హాఫ్ i ఒమేగా స్క్వేర్, ఇక్కడ మనకి హాఫ్ mv స్క్వేర్ కాదు, ఇక్కడ మనం హాఫ్ v స్క్వేర్ కామన్ చేద్దాం. కామన్ చేస్తే నీకు ఏమొస్తుంది? m ప్లస్ i బై r స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి mgh అని వచ్చింది. mgh. సో ఇక్కడ మనకి హాఫ్ v స్క్వేర్ ఇంటూ m ప్లస్, ఓకేనా, ఇక్కడ మనకి i బై r స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 3v స్క్వేర్ బై 4g అని రాసుకోవచ్చు. ఈ జీజీ క్యాన్సిల్, v స్క్వేర్ ఇటు పక్క v స్క్వేర్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ m ప్లస్, మనకి చూడు ఇక్కడ m ప్లస్ i బై r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇటు వస్తుంది 6/4 m అవుతుంది. 2 3s 2 2s. సో i బై r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/2m మైనస్ m, దట్ ఈజ్ ఈక్వల్ టు m/2. సో i ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ mr స్క్వేర్ బై 2 వస్తుంది. mr స్క్వేర్ బై 2 అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్. mr స్క్వేర్ బై 2 వచ్చిందిగా. కాబట్టి ఈ బాడీ ఏంటిది? ఈ బాడీ ఏంటంటే డిస్క్. ఇది ఈ బాడీ ఏంటది? డిస్క్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే
A cylinder of mass m and radius r rolls down an inclined plane of inclination theta. Calculate the linear acceleration of a cylinder. Linear acceleration of a cylinder. సో ఇది రోల్ అవుతుంది అంటే నీకు ఇటువైపు పనిచేసే ఫోర్స్ ఏంటంటే ఎంజీ సైన్ థీటా. ఎంజీ సైన్ థీటా. సో ది లీనియర్ యాక్సలరేషన్ ఎంత అంటే ఎంజీ సైన్ థీటా వల్ల ఏసీఎం. సో లీనియర్ యాక్సలరేషన్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ నథింగ్ బట్ ఏసీఎం. ఇది కిందికి రోల్ అవుతూ ఉంటే మనకి ఇటుపక్క నీకేమవుతుందంటే దీని మోషన్ అపోజ్ చేస్తూ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్. సో కాబట్టి నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సిలిండర్. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత అంటే ఎంజీ సైన్ థీటా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. మరి నెట్ ఫోర్స్ అంటే నీకేం రాసుకోవచ్చు, ఎంఏ అని రాసుకోవచ్చుగా. ఎం ఇంటూ ఏసీఎం ఇజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మనం డెరైవ్ చేసాం ఫార్ములా ఏంటది, ఎంజీ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఇది మనం డెరైవ్ చేసాం ఫార్ములా. రైట్. సో ఇప్పుడు ఎం ఇంటూ ఏసీఎం ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటంటే ఎంజీ సైన్ థీటా కామన్ తెద్దాం. కామన్ తెస్తే 1 మైనస్ 1 బై 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా, ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకి అన్ని వైపులో నీకేంటంటే ఎం కామన్గా ఉంది. సో కామన్గా ఉంది కాబట్టి మనం ఎం క్యాన్సిల్ చేసేద్దాం. సో ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంటే హియర్ జీ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 1 బై 1 ప్లస్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కాదు, మామూలుగా జనరల్గా ఇది ఏంటంటే మనం రివర్స్లో వేసాం. ఆర్ స్క్వేర్ బై కే స్క్వేర్. ఆర్ స్క్వేర్ బై కే స్క్వేర్. ఇది కూడా అంతే, ఆర్ స్క్వేర్ బై కే స్క్వేర్. సో ఇప్పుడు ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు మనకి జీ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 1 బై 1 ప్లస్ పైన కింద మనం ఎంతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం, అంటే ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంకే స్క్వేర్. ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎంకే స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు నీకేం వస్తుంది, జీ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై మనకి ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ. ఓకేనా. సో ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు జీ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై సాలిడ్ సిలిండర్. ఇది సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, ఎంఆర్ స్క్వేర్ బై 2. ఎంఆర్ స్క్వేర్ బై 2. సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఎంఆర్ స్క్వేర్ బై 2. కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు జీ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ 1 బై 2 ఇది అంటే 3/2 అంటే 2/3. కాబట్టి ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు జీ సైన్ థీటా ఇంటూ ఏమవుతుంది మనకి ఇది. సో ఇక్కడ చూడండి ఎంఆర్ స్క్వేర్ బై 2 ఎంఆర్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 రాదులే కానీ 1 మైనస్ మనకి ఏమవుతుంది 1/3 అవుతుంది. 1 మైనస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత అవుతుంది 2/3. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2g sin theta బై 3. ఇక్కడ ఐ అంటే ఎంఆర్ స్క్వేర్ బై 2 రాసాంగా, ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ క్యాన్సిల్ 2 పైకి పోతుంది. 1 మైనస్ 1/3 అవుతుంది.
1 - 1/3 అంటే నీకు ఏసీఎం ఇజికల్ జీ సైన్ థీటా అంటే 1 - 1/3 2/3గా 2g sin θ/3. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నౌ లెట్ us discuss another problem here. What is that problem? ఇది JEE 2012 అడిగాడు. 2 cylinders P and Q are rolling on inclined plane, and for P the mass is distributed over its surface. For Q the mass is distributed along the axis. Both have same mass and same radius from same height. So they are falling from same height in same time. Which of the following is correct? Which of the following is correct? సో మనం ఈ ప్రాబ్లం చేయటం కోసం కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఈ ఫార్ములాస్ అంటే, ఫస్ట్ నెంబర్ 1, యాక్సలరేషన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. A is equal to g sin theta by beta, that is equal to g sin theta by beta అంటే ఎంత అంటే 1 + I/mr². ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, టోటల్ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు square root of 2gh by beta, that is equal to square root of 2gh by 1 + I/mr². ఈ ఫార్ములా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఫార్ములాస్ మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, బోత్ P and Q రీచెస్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ. ఒకేసారి రీచ్ అవుతాయి అంటున్నాడు. ఒకేసారి మనకి రీచ్ అవుతాయి అంటున్నాడు. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫర్ P ద మాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎట్ సర్ఫేస్. అంటే మాస్ అనేది సర్ఫేస్ మీద ఉంది పి అనే సిలిండర్కి, కాబట్టి దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫర్ క్యూ ద మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద యాక్సిస్ అన్నాడు. అలాంగ్ ద యాక్సిస్, కాబట్టి అలాంగ్ ద యాక్సిస్ అంటే యాక్సిస్కి దగ్గర ఉండదు మాస్ మొత్తం కూడా, కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఐపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఐక్యూ. ఐపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఐక్యూ. సో ఇప్పుడు మనం చూద్దాం దేని యాక్సలరేషన్ ఎక్కువ చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉందిగా, జీ సైన్ థీటా బై 1 + I/mr² ఉందిగా. ఓకేనా. ఇప్పుడు మనకి ఐ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఈ వాల్యూ మొత్తం ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూ ఎక్కువ ఉంటే ఏ వాల్యూ తక్కువ ఉంటుంది, ఏ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఫ్రమ్ వి కంక్లూడ్ దట్ ఇప్పుడు ఐ ఎవరికి ఎక్కువ ఉంది, పీకి ఎక్కువ ఉంది. పీకి ఎక్కువ ఉంది కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ పీ ఈజ్ లెస్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ క్యూ. యాక్సలరేషన్ ఆఫ్ పీ లెస్ దాన్ యాక్సలరేషన్ ఆఫ్ క్యూ. కాబట్టి ఇక్కడ క్యూ చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటే ఈ పార్ట్ మొత్తం I1 + I/mr² మొత్తం కూడా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏపీ లెస్ దాన్ ఏక్యూ, ఏపీ లెస్ దాన్ ఏక్యూ. సో అంటే ఇక్కడ నీకు ఏమవుతుంది, క్యూ యొక్క యాక్సలరేషన్ ఎక్కువ, పి యొక్క యాక్సలరేషన్ తక్కువ. కాబట్టి క్యూ రీచెస్ ఫస్ట్, క్యూ రీచెస్ ఫస్ట్ టు ద బాటమ్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్. ఇది మనకు ఆన్సర్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు, ఆన్సర్ ఏమిచ్చాడు, బోత్ పి అండ్ క్యూ రీచెస్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ అన్నాడు. కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. P has a larger linear acceleration. P has larger linear acceleration. సో పీకి లార్జర్ లీనియర్ యాక్సలరేషన్ ఉంటుంది అన్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, ఏపీ లెస్ దాన్ ఏక్యూగా,
పీకి తక్కువ లీనియర్ యాక్సలరేషన్ ఉంటుంది, ఓకేనా. లార్జర్ లీనియర్ యాక్సలరేషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కూడా ఇది కూడా రాంగే మనకి. ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్, బోత్ రీచ్ విత్ సేమ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. బోత్ రీచ్ సేమ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. కానీ ఇక్కడ బి దేని మీద డిపెండ్ అవుతుంది, బీటా మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నీకు కిందాకలానే ఇక్కడ పి ఉందిగా, పి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ, ఎందుకంటే దాని మాస్ మొత్తం కూడా సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది. క్యూ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ, దాని మాస్ మొత్తం కూడా అలాంగ్ ద యాక్సిస్ డిస్ట్రిబ్యూట్ అయింది. కాబట్టి ఇది ఎక్కువైతే ఈ మొత్తం వాల్యూ ఎక్కువ ఉంటుంది, వి వాల్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ మనకి ఎవరికి తక్కువ ఉంటుంది, పీకి తక్కువ ఉంటుంది. ఇక్కడ విపి లెస్ దాన్ విక్యూ. ఎందుకు, ఐపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఐక్యూ. ఐపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఐక్యూ. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం చెప్పొచ్చు అంటే, సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్ ఫర్ క్యూ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పి. అంటే క్యూ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద డిపెండ్ అవుతుందిగా కైనెటిక్ ఎనర్జీ అనేది. కాబట్టి నీకు ఈ ఆన్సర్ కూడా ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆప్షన్. అది కూడా మనకి రాంగ్ ఆప్షన్, ఓకేనా. సో మనకి 3 రాంగ్ ఆప్షన్లు. ఇక లాస్ట్ చెక్ చేద్దాం. క్యూ రీచెస్ గ్రౌండ్ విత్ మోర్ యాంగులర్ స్పీడ్ అన్నాడు. క్యూ రీచెస్ ద గ్రౌండ్ విత్ మోర్ యాంగులర్ స్పీడ్ అన్నాడు. మోర్ యాంగులర్ స్పీడ్ చూద్దాం. మోర్ యాంగులర్ స్పీడ్ అంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఈ రెండింటికి కూడా ఇక్కడ మనకి సేమ్ మాస్ ఉంది, సేమ్ రేడియస్ ఉంది. కాబట్టి రేడియస్ కాన్స్టెంట్. ఇక్కడ రేడియస్ కాన్స్టెంట్ అంటే ఒమేగా ప్రపోర్షనల్ టు వి. అంటే దేనికైతే ఎక్కువ స్పీడ్ ఉందో దానికి ఎక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. మరి ఇప్పుడు దేనికి ఎక్కువ స్పీడ్ ఉంది, ఇక్కడ స్పీడ్ దేనికి ఎక్కువ ఉంది అంటే మీరు ఇక్కడ చూడండి, క్యూకి ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఒమేగా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా పి. సిన్స్ విక్యూ ఈజ్ గ్రేటర్ దాన్ విపి. కాబట్టి క్యూ రీచెస్ ద గ్రౌండ్ విత్ మోర్ యాంగులర్ స్పీడ్. ఇది ఆప్షన్ కరెక్ట్. ఇది మనకి జేఈ 2012లో అడిగేది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సాలిడ్ స్పియర్ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఆన్ ఏ ఇంక్లైన్డ్ ప్లేన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ స్పియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు mu mg cos theta. సో ఇది సాలిడ్ స్పియర్ ప్యూర్ రోలింగ్లో ఉంది. ఫ్రిక్షన్ ఎప్పుడైనా సరే ఎఫ్ మస్ట్ బి లెస్ దాన్ ఈక్వల్ టు μn. లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. కాబట్టి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకి ఫ్రిక్షన్ ఈ సాలిడ్ స్పియర్కి తర్వాత ఇంక్లైన్ ప్లేన్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి ఇది తప్పు. ఇది లిమిటింగ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. ఫ్రిక్షన్ ఈజ్ డిసిపేటివ్ ఫోర్స్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి రెస్ట్లో ఉంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ this point of contact and the surface.
సో దట్ వర్క్ డన్ బై దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. కాబట్టి వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ అవుతుంటే 0. కాబట్టి ఇది రాంగ్. ఇది అందులో ఇంకోటి ఏంటంటే వర్క్ డన్ బై ద ట్రాన్స్లేషనల్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్. ఇక్కడ నీకు ఏమవుతుందంటే ట్రాన్స్లేషనల్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ అవుతుంటే ఇక్కడ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి రొటేషనల్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ నీకు ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది. సో నెట్ వర్క్ డన్ ఏమవుతుందంటే దీంట్లో 0 అవుతుంది. ట్రాన్స్లేషనల్ వర్క్ డన్ తర్వాత రొటేషనల్ వర్క్ డన్, ఒకటి నెగిటివ్ ఇంకోటి ఏంది పాజిటివ్. ఒమేగా ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే టోటల్ వర్క్ డన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అటు టోటల్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ 0 అయింది కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ నాట్ డిసిపేటివ్ ఫోర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ rolling of a body on inclined plane. ఓకే, ఇన్ జనరల్లీ ఇట్ ఈస్ ఎ డిసిపేటివ్ ఫోర్స్, బట్ ఇక్కడ మాత్రం అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఒమేగా అండ్ డిక్రీజ్ ఇట్స్ లీనియర్ వెలాసిటీ. ఎస్, ఇప్పుడు మనకి ఇది లీనియర్ స్పీడ్, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇట్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు ద టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ యాంగులర్ స్పీడ్. ఈ టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఎటువైపు డైరెక్షన్లో పనిచేస్తుంది? ఇది ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్లో. కాబట్టి టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అనేది యాంగులర్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, బట్ ఇట్ డిక్రీజెస్ ద లీనియర్ స్పీడ్. కాబట్టి ఇది కరెక్టే. ఓకేనా? ఫ్రిక్షన్ వల్ల టార్క్ యాక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఆ టార్క్ అనేది నీకు ఏమవుతుందంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. కాబట్టి ఆ టార్క్ అనేది రెండు టార్క్ తర్వాత యాంగులర్ వెలాసిటీ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఈ టార్క్ అనేది యాంగులర్ వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లీనియర్ స్పీడ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్, ఇఫ్ థీటా డిక్రీజెస్ ఎఫ్ విల్ డిక్రీజెస్. థీటా డిక్రీజ్ అయితే ఎఫ్ డిక్రీజ్ అవుతుంది. అట్లా మనం ఫార్ములా ఉందిగా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఎంజీ సైన్ థీటా బై 1 + r²/k². ఇది ఫార్ములా. మరి థీటా డిక్రీజ్ అయిందనుకోండి, సైన్ థీటా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటే 3, 4 దోస్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. రిమైనింగ్ 2 ఆర్ రాంగ్. ఓకే, ఇది JEE 2006లో అడిగిన క్వశ్చన్ ఇది. సో నౌ లెట్ us discuss another problem here. A uniform sphere of radius r is placed on a rough horizontal surface. A force F is applied at a height r/2 above the center. If the sphere starts rolling without slipping on the surface, the frictional force acting on the sphere will be. చూడండి, ఇలాంటి మోడల్స్ లెక్కలన్నీ కూడా ఒక ఈజీ మెథడ్లో మనం చేయొచ్చు. సో ఇది మనకి స్పియర్ ఇది. సో ఈ యూనిఫామ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్, దీని రేడియస్ అంతా ఆర్, దీని రేడియస్ ఎంత అవుతుందంటే ఆర్. ఇది సెంటర్. ఇక్కడ నుంచి కరెక్ట్గా r/2 హైట్లో మనకి ఒక ఫోర్స్ యాక్ట్ అయింది. ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయింది, హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అయింది. మరి యాక్టివ్ కాగానే ఇది ఆటోమేటిక్గా రోలింగ్ స్టార్ట్ చేసింది. రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ద సర్ఫేస్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్పియర్ విల్ బి. ఇది మనకి రఫ్ సర్ఫేస్ ఇది. రైట్. ఇప్పుడు ఇది రోలింగ్ స్టార్ట్ చేసింది వితౌట్ స్లిప్పింగ్.
సో దీని సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఎంత అంటే ఏసీఎం. మనం ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీఎం. డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ దిస్ uniform sphere, there is a tangential acceleration acting opposite direction to the ACM, that is R alpha. మరి ఇప్పుడు ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది మనకు తెలియదు. ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉందో అనేది మనకు తెలియదు. అయితే మనం ఏం చేద్దాం అంటే ఒక అజంప్షన్ చేద్దాం. ఆ అజంప్షన్ చేసిన తర్వాత లాస్ట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక పాజిటివ్ వచ్చిందనుకో, మనం చేసిన అజంప్షన్ కరెక్ట్. సో మనం ఫార్వర్డ్ అనుకున్నాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ అనుకుందాం. ఈ డైరెక్షన్లో మనకు తెలియదు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనుకుందాం. అయితే ఆన్సర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్లస్ వచ్చిందనుకో, మన అజంప్షన్ కరెక్ట్. అలా కాకుండా మైనస్ వచ్చిందనుకోండి, మన అజంప్షన్ అనేది రాంగ్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది బ్యాక్వర్డ్ యాక్ట్ అవుతున్నట్టు అది. సో ఇప్పుడు ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా ముందు మనం ఒకటే మోడల్లో చేయాలి. ఫస్ట్, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ రోలింగ్ స్పియర్? ఇటు పక్క ఫోర్స్ ఎఫ్, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం రాసుకున్నాం. let us assume frictional force is in forward direction. సో ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ ఎఫ్ తర్వాత ఈ స్మాల్ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏసీఎం. ఇది మనకి దాన్ని మనం ఎఫ్ ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎం ఇంటూ ఏ అని రాసుకుంటాం. ఓకే, ఈ క్వశ్చన్ ఇది ఎంత అవుతుందంటే 1. ఏ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. నెక్స్ట్ ఈసారి మనం ఏం చేద్దామంటే, ఇది రొటేట్ అవుతుంది, ఫోర్స్ అప్లై చేసాడు కాబట్టి రొటేట్ అవుతుంది కాబట్టి ఈ టార్క్ నెట్ టార్క్ అబౌట్ సెంటర్ చూద్దాం మనం. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇది క్లాక్ వైజ్ టార్క్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల చూడండి మనకి ఇది ఏమైందంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో కాబట్టి ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ఉందిగా ఐ ఇంటూ ఆల్ఫా. అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ ఆల్ఫా ఉంది కాబట్టి ఎఫ్ ఇంటూ మనకి R/2 మైనస్ ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఫ్రిక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్ వస్తుంది. ఫ్రిక్షన్ వల్ల ఇది క్లాక్ వైజ్ టార్క్. మనకి టార్క్ అనుకోవాలని చేసుకో, మనకి రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించాలి, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఓకే, ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందిగా. సో కాబట్టి ఎఫ్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్ హియర్ ఐ ఆల్ఫా అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సాలిడ్ స్పియర్ ఎంత అంటే 2/5 mr² ఇంటూ మనకి ఎంత వస్తుందంటే ఆల్ఫా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆర్ కామన్ తీస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ F/2 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5 mr². మనకి ఇది రోలింగ్ అవుతుందిగా, రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్గా, కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా వేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, A/R అని రాసుకోవచ్చు. కాబట్టి ఆల్ఫా అంటే ఏం రాసుకున్నాం, అక్కడ A/R. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి చూడండి, ఈ ఆర్ దీంట్లో నీకు ఏమవుతుందంటే ఆర్ టైమ్స్ పోతుంది, ఈ ఆరు క్యాన్సిల్. చివరికి మిగిలింది ఏంటి మనకి, F/2 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5 MA. This is the equation 2.
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ బై 2 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఎంఏ, 2/5 ఎంఏ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ సాల్వ్ చేసినప్పటికీ నీకు ఏం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ చెప్పండి. ఇక్కడ మనకి మొత్తం క్యాన్సిల్ అవుతుందిగా, ఎఫ్ క్యాన్సిల్ అవుతుందిగా సింపుల్గా. అంటే 3f/2 ఈజ్ ఈక్వల్ టు 7/5 ఎంఏ, 7/5 ఎంఏ. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? 7/5 ఎంఏ. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి అవుతుంది 15f/14, అంతేనా? 14m, 15f ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి 14m. ఇదేగా మనకు వచ్చింది 15f/14m. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ వన్ ఈక్వేషన్ నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ప్లస్ ఎఫ్/ఎం అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈ ఈక్వేషన్ అంతా అనుకుంటామంటే 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం. ఓకేనా? ఫ్రమ్ 3 and 4 ఏమవుతుంది? 15f/14m ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్/ఎం. ఎంఎం క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15/14f మైనస్ ఎఫ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? ఎఫ్ బై మనకి ఎంత వస్తుందంటే 14 వస్తుంది. అంటే మనం ఏమనుకున్నాం? ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అని అనుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మనం అనుకున్న అజంప్షన్ కరెక్టే. అందుకోసం మనకి ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. ఆన్సర్ వచ్చింది మనకి పాజిటివ్ వచ్చింది. ఇది ఈ ప్రాబ్లం. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మనం అనుకున్న అజంప్షన్ రాంగ్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందన్నమాట. సో అలాంటి మోడలే మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా. సో హియర్ ఇన్ ఎ ఫిగర్ యూనిఫామ్ సాలిడ్ సిలిండర్ ఈజ్ రోలింగ్ ఆన్ ఎ రఫ్ హారిజాంటల్ సర్ఫేస్. ఫైండ్ నెంబర్ 1 యాక్సలరేషన్ ఆఫ్ ద సిలిండర్, నెంబర్ 2 magnitude and direction of frictional force. Magnitude and direction of frictional force. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇందాక చేసిన దాని ప్రకారం యూనిఫామ్ సాలిడ్ సిలిండర్. ఇక్కడ ఓన్లీ క్రాస్ సెక్షన్ చూపిస్తాను చూడండి. అయితే ఫోర్స్ అప్లై చేశాడు. ఇక ఇలా అప్లై చేశాడు ఫోర్స్. ఇది యూనిఫామ్ సాలిడ్ సిలిండర్ మీద ఫోర్స్ అప్లై చేశాడు. దీని మాస్ ఎంత అంటే ఎం, దీని రేడియస్ ఎంత అంటే ఆర్. ఓకేనా? అయితే ఇది ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆటోమేటిక్గా నీకు ఏమైంది అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇది క్లాక్ వైజ్లో నీకు ఇలా రోలింగ్ స్టార్ట్ చేసింది కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ ఆల్ఫా. ఇది నీకు ఇటుపక్క నీకేంటంటే దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, దిస్ ఈజ్ ఏ. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది అని మనం అజంప్షన్ చేసుకుందాం. అంతా ఒకటే మోడల్లో మనం చెప్పుకుంటున్నాం. సో అలా చెప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్పియర్ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఈక్వేషన్ 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎం. ఈక్వేషన్ అంటే ఇది 2. రైట్. ఇప్పుడు
నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద సాలిడ్ సిలిండర్. సో ఇక్కడ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఇది క్లాక్ వైజ్. ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల ఇది నీకు ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ టార్క్ మనం పాజిటివ్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్ని నెగిటివ్ తీసుకుందాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ ఆర్ మైనస్ స్మాల్ ఎఫ్ ఇంటూ ఆర్, ఎఫ్ ఇంటూ ఆర్ మైనస్ స్మాల్ ఎఫ్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అదేగా ఐ ఆల్ఫా. సో కాబట్టి ఎఫ్ ఇంటూ ఆర్ మైనస్ స్మాల్ ఎఫ్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే నీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్ అంటే ఎంత అవుతుందంటే దట్ ఈస్ mr²/2 ఓకేనా, ఇంటూ ఆల్ఫా. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా, ఎందుకంటే రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ కాబట్టి ఇక్కడ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ a/r రాసుకోవచ్చుగా, రైట్. సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆర్ కామన్ తెద్దాం. ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీంట్లో ఇది ఆర్ టైమ్స్ పోతుంది ఓకేనా. ఎంత అవుతుంది ఇది mr²/2 కదా, ఆర్ కామన్ తెద్దాం. సో కాబట్టి mr/2 ఇంటూ ఏ, ఆర్ఆర్ క్యాన్సిల్. సో ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే m/2 ఇంటూ ఏ, ఈక్వేషన్ అంత ఇది 2. సేమ్ ఇందాకలానే మనం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది, ఇది ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m/2 ఇంటూ ఏ సాల్వ్ చేసాం. 2f ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 3/2 MA. అంటే దీని నుంచి మనం ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4f/3m, 4f/3m. ఇది మనకి యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏ అంటే నీకు ఎంత అవుతుంది 4f/3m, దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు ఎఫ్ ప్లస్ f/m. సో mm క్యాన్సిల్, 4 క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్ టు 3 క్యాపిటల్ F ప్లస్ 3 స్మాల్ f ఓకేనా. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్ టు 4f మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 3 స్మాల్ f. స్మాల్ f అంటే ఫ్రిక్షన్ ఇది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే f/3. అంటే మనం అనుకున్న అజంప్షన్ అనేది కరెక్ట్. అనుకున్న అజంప్షన్ కరెక్ట్ కాబట్టి ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు ఉంటుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మీరు ఫ్రిక్షన్ ఫోర్స్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది అనే అజంప్షన్ కూడా చేసుకోవచ్చు, అప్పుడు మైనస్ వస్తుంది, అట్లని చేసుకోవచ్చు. అది మన అజంప్షన్, అది కరెక్ట్ అజంప్షన్. ఓకే, ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A solid cylinder of mass 6 kg lies on a rough horizontal surface. Coefficient of friction between the cylinder and surface is 0.2. Constant force acts horizontally on the cylinder. The line of action of force F is at a height 2/3 r above the center of the cylinder. Find the maximum value of F if the cylinder rolls without slipping. Take G is equal to 10 meter/second². ఇదే ప్రాబ్లమ్ని కొంచెం మార్చాడు. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోమన్నాడు, రైట్. సో ఇది మనకి ఒక సాలిడ్ సిలిండర్. సో ఇక్కడ మనకి ఫోర్స్ అప్లై చేశాడు. ఎక్కడ అప్లై చేశాడు అంటే ఈ సెంటర్ నుంచి 2r/3 డిస్టెన్స్లో అప్లై చేశాడు. ఇది సెంటర్ అనుకుందాం, ఇట్లా ఫోర్స్ అప్లై చేశాడు. అప్లై చేయగానే దాని మీద టార్క్ యాక్ట్ అవుతుంది, స్టార్ట్స్ రోలింగ్. సో రోలింగ్ కాబట్టి దీని యొక్క యాంగులర్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది, దీని యొక్క యాక్సలరేషన్ ఎంత అంటే ACM. దీని టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆపోజిట్లో ఎంత అంటే ఇది r∝. సో ఇది రేడియస్ ఇది, ఓకేనా. ఇక్కడ కూడా నీకేంటంటే ఇప్పుడు ఇది ఈ ఫ్రిక్షన్ సర్ఫేస్ మీద రోల్ అవుతుందిగా,
దీని కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడంటే 0.2 ఇచ్చాడు. ఇక్కడ కూడా మరి ఫ్రిక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అని అజంప్షన్ చేసుకోండి. ఇందాకట్లానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఈక్వేషన్లు వేయాలి. F plus F is equal to MA, total net force acting on the solid cylinder. ఓకేనా? సో A is equal to ఏమవుతుంది, F plus F divided by small m. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. తర్వాత నెట్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ I ఆల్ఫా ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు మనకి దానికి ముందు మనకి రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అన్నాడు కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు. A ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే A/R అని రాసుకోవచ్చు. ఈక్వేషన్ 3. ఇప్పుడు నెట్ టార్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే నీకు ఏమవుతుంది F ఇంటూ 2R/3 మైనస్ నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇది అంటే నీకు ఎంత అవుతుంది, ఇది F ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. అంటే నీకేంటి సాలిడ్ సిలిండర్గా mr²/2 ఇంటూ ఆల్ఫా. సో ఇక్కడ మనం ఏం కామన్ తెద్దాం, మనకి ఆర్ కామన్ తెద్దాం. ఇక్కడ మనం ఏం కామన్ తెద్దాం అంటే ఆర్ కామన్ తెద్దాం. ఆర్ కామన్ తెస్తే నీకు ఏమవుతుంది 2F/3 మైనస్ ఓకేనా F ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు mr²/2 ఇంటూ ఆల్ఫా అంటే ఏమవుతుందంటే A/R. ఆల్ఫా అంటే ఏమవుతుంది A/R. సో ఇప్పుడు ఈ ఆర్ దీంట్లో ఆర్ టైమ్స్ పోతుంది, ఈ ఆర్ క్యాన్సిల్ అంటే 2F/3 మైనస్ F ఇజ్ ఈక్వల్ టు m/2 ఇంటూ A. m/2 ఇంటూ A. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఇది 4. సో ఇప్పుడు యాడింగ్ 1 and 4 యాడ్ చేద్దాం. ఏమవుతుంది యాడ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ F ప్లస్ F ఇజ్ ఈక్వల్ టు MA, 2F/3 మైనస్ F ఇజ్ ఈక్వల్ టు m/2 ఇంటూ A. ఇప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది, ఇదంతా అవుతుందంటే 5F/3 అవుతుంది. 5F/3 ఈజ్ ఈక్వల్ టు 3/2 MA అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం A ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలి. A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు ఇది 10F/9M. 10F/9M రైట్. మరి దట్ ఈజ్ ఈక్వల్ మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, F ప్లస్ F/M అని రాసుకోవచ్చు. MM క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ 10F ఈజ్ ఈక్వల్ టు 9F ప్లస్ 9F. సో F ఈజ్ ఈక్వల్ టు 9F. సో F ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే F/9. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ F అన్నాడు. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ F అంటే అప్లైడ్ ఫోర్స్ ఇఫ్ ద సిలిండర్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్. అంటే దాని మీద అప్లై చేయాల్సిన మ్యాక్సిమం ఫోర్స్ ఎంత. సో ఇప్పుడు మనకి F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μn. అవునా? μn అనేది ఏంటి, లిమిటింగ్ ఫ్రిక్షన్. నీకు μn కన్నా తక్కువ ఉండాలి ఫ్రిక్షనల్ ఫోర్స్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నమాట. సో ఇక్కడ F అంటే నీకేంటి, మనకి చూడండి F/9 లెస్ దాన్ ఈక్వల్ టు μ ఇంటూ n. అంటే అప్లై చేయాల్సిన ఫోర్స్ మ్యాక్సిమం ఫోర్స్ అన్నాడు. మ్యాక్సిమం ఫోర్స్ అన్నప్పుడు నీకు ఈ లెస్ దాన్ తీసేయి. సో F/9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ అంటే ఎంత 0.2 ప్లస్ దీని మాస్ ఎంత 6 kg ఇంటూ G ఎంత 10. ఎంత అవుతప్పుడు ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అంటే F ఈజ్ ఈక్వల్ టు 108 న్యూటన్స్. అంటే నువ్వు మ్యాక్సిమం అప్లై చేయాల్సిన ఫోర్స్ అంతా రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అవడానికి
108 మ్యాక్సిమం ఫోర్స్ని అప్లై చేయాలి. అంతకన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసామనుకో స్లైడ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మ్యాక్సిమం ఫోర్స్ యూ హ్యావ్ టు అప్లై ఆన్ ద సిలిండర్ సో దట్ it rolls without slipping is F is equal to 108 newtons. ఇది దీని యొక్క ఆన్సర్. Let us discuss another problem here. A ring of mass m and radius r rolling on inclined plane starts from rest. Find the angular speed of ring when it reaches to the bottom point. సో ఇది మనకి ఒక ఇంక్లైన్ ప్లేన్. ఇది ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద సర్టన్ హైట్ నుంచి ఒక రింగ్ రోల్ అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద రింగ్ u is equal to 0. ఇది అడుగు భాగానికి వచ్చింది. ఎంత స్పీడ్తో అడుగు భాగానికి వచ్చిందంటే v అనే స్పీడ్తో అడుగు భాగానికి వచ్చింది. యాంగులర్ స్పీడ్ కనుక్కోవాలి. సో ముందు ఫస్ట్ v కనుక్కోవాలి. v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh/బీటా. ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh/బీటా అంటే ఎంత అవుతుందంటే 1 + i/mr². సో v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh/1 ప్లస్ i అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ అబౌట్ అన్ యాక్సిస్ mr²/mr². దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది చెప్పండి ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh/1 + 1 2. ఈ 2 క్యాన్సిల్. సో v ఈజ్ ఈక్వల్ వచ్చిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gh. కానీ అడిగింది ఏంటి? యాంగులర్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యాంగులర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ స్పీడ్ బై రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ gh/r. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం హియర్. Let us consider a disk of mass m and radius r which is moving with velocity v0 in forward direction. Coefficient of friction between the disk and the surface is mu. Initially the angular speed is 0. When the disk comes into the pure rolling, what is the value of v? What is the value of v? సో ఇది యాక్చువల్గా అంటే ఇనీషియల్గా ఇది ప్యూర్ రోలింగ్లో లేదు. ఇనీషియల్గా ఇది ఏంటంటే ప్యూర్ రోలింగ్లో లేదు. దీని గురించి మనం ముందు చెప్పుకోబోయే ముందు రోలింగ్ అనే ఫ్రిక్షన్ సర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక బాడీ, ఇది ఓకేనా, డిస్క్. ఇది దీని రేడియస్ ఎంత అంటే r. ఇది ఒక ఫ్రిక్షన్ సర్ఫేస్ మీద మనకి ఏం జరుగుతుంది అంటే v వెలాసిటీతోనే when a ball is rolling on a rough surface, the friction force acts on ball. Try to decrease the speed of the ball. రోల్ అవుతుందిగా ఈ ఫ్రిక్షన్ సర్ఫేస్ మీద. సో దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉందో లేదో ఇది ఏం చేస్తుంటే ట్రై టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్, లీనియర్ స్పీడ్ ఆఫ్ ద బాల్. ఇంకోటి ఏంటంటే అండ్ దిస్ ఫ్రిక్షన్ ఆల్సో అప్లై టార్క్ ఆన్ ద బాల్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? సో అది కూడా మనకి ఇక్కడ చూడండి ఎంత r × f క్లాక్ వైజ్ టార్క్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, డ్యూ టు దిస్ టార్క్ యాంగులర్ యాక్సలరేషన్ అరైజెస్. ఓకేనా? అండ్ లీనియర్ స్పీడ్ డిక్రీజెస్. యాక్చువల్ ఇక్కడ అయితే ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే లీనియర్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. టార్క్ వల్ల ఏమవుతుందంటే యాంగులర్ యాక్సలరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా పోతున్న కొద్దీ నీకు ఏమవుతుందంటే లీనియర్ స్పీడ్ అనేది తగ్గుతుంది, యాంగులర్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఒక పర్టికులర్ టైం అట్ అ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం మనకి ఏమవుతుంది అంటే దెర్ ఈస్ ఏ వెలాసిటీ, లీనియర్ స్పీడ్ వెలాసిటీ v డాష్ అండ్ యాంగులర్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా డాష్, such that at that time v dash is equal to r omega dash. v dash is equal to r omega dash అవుతుంది. ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఇక మనకి ఇది దిస్ ఈజ్ v dash and this is r omega dash. So the relative velocity of the point of contact is 0. Now friction becomes 0. Now the sphere starts pure rolling. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుసు, we conclude that ఓకేనా, sphere comes into pure rolling because of friction. అంటే ఇనీషియల్గా అది ప్యూర్ రోలింగ్లో లేదు. కొద్ది దూరం పోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ ఫ్రిక్షన్ వల్ల పనిచేసే టార్క్ వల్ల యాంగులర్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అయింది. దానివల్ల యాంగులర్ వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇటు పక్క నీకేమైందంటే లీనియర్ స్పీడ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఒకనొక పర్టికులర్ టైంలో v డాష్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ ఒమేగా డాష్ అయింది. ఆ టైంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెస్ట్లోకి ఉంది. ద రిలేటివ్ వెలాసిటీ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0. అంటే ఫ్రిక్షన్ అనేది becomes 0 అయింది. నౌ ద స్పియర్ స్టార్ట్స్ ప్యూర్ రోలింగ్. వన్స్ ద బాడీ కమ్స్ ఇన్ టు ద ప్యూర్ రోలింగ్, ఫ్రిక్షన్ బికమ్స్ 0. సో ఇది ఈ కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఈ ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ని మనం ఉపయోగిస్తాం. ఏంటి ఆ ప్రాబ్లం? దీంట్లో ఏంటంటే ఫస్ట్ చూడండి, మనకు ఒక డిస్క్ ఉంది ఇక్కడ, ఓకేనా. అయితే ఈ డిస్క్ అనేది దీని ఇనీషియల్గా మనకి యాంగులర్ వెలాసిటీ అనేది 0. ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ 0, ఓకేనా. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత స్పీడ్తో పోతుందంటే v0 స్పీడ్తో పోతుంది. ఈ విధంగా ఇది రోల్ అవుతున్న కొద్దీ మీకు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ వల్ల దీని మీద టార్క్ యాక్ట్ అవుతుంది. ఆ టార్క్ వల్ల నీకు ఏమవుతుందంటే యాంగులర్ యాక్సిలరేషన్ వస్తుంది. ఆ యాంగులర్ యాక్సిలరేషన్ వల్ల యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఒకనొక పర్టికులర్ టైం దగ్గరకు వచ్చేసరికి నీకేం జరుగుతుంది అంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అవుతుంది. సో ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల నీకు ఏమవుతుందంటే ఈ బాడీకి నెగిటివ్ యాక్సిలరేషన్ వస్తుంది. ఎందుకంటే దీని వెలాసిటీ డిక్రీజ్ అవుతుందిగా, నెగిటివ్ యాక్సిలరేషన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆఫ్టర్ సమ్ టైమ్ t, its velocity becomes v and its angular velocity is omega, but initially there is no angular velocity. So once v is equal to r omega, it starts pure rolling on the rough surface. ఓకేనా, it starts pure rolling on the surface. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే ఎప్పుడైతే ఇది ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేసిందో, ఆ ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ బాడీ ఇలా పోతూ ఉన్నప్పుడు నీకు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ వల్ల ఇది నెగిటివ్ యాక్సిలరేషన్తో పోతుంది. ఫ్రిక్షన్ వల్ల పనిచేసే టార్క్ వల్ల దీని యొక్క యాంగులర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లాన్ని ఈజీగా సాల్వ్ చేయాలి అంటే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం నుంచి చాలా ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్ యాంగులర్ మొమెంటం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది. ఇప్పుడు మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటాన్ని యూజ్ చేయాలి అంటే దెర్ ఇస్ నో టార్క్ యాక్టింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిన్స్ ద టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0, we use law of conservation of angular momentum
అబౌట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సో కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అబౌట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యూజ్ చేసాం అనుకోండి. ఎందుకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా. కాబట్టి మనం ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతున్నప్పుడు, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం అవుతుంది, దెర్ ఇస్ నో టార్క్ యాక్టింగ్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, బట్ దెర్ ఈస్ ఏ టార్క్ ఈస్ యాక్టింగ్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. మనం కన్సిడర్ చేసేది ఏంటంటే టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ జీరో. సో వి టేక్ టార్క్, ఏ పాయింట్, ఆ పాయింట్ మన రెఫరెన్స్ పాయింట్ ఏంటి, అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ జీరో. దాన్ని మనం తీసుకొని ఇక్కడ అప్లై చేస్తాం. LI ఈజ్ ఈక్వల్ టు LF. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనకి R బార్ క్రాస్ F అయిపోయింది. MBR మూమెంటం అంతే ఇదేగా మనకి. ఇది ఏ మూమెంట్, ఇది లీనియర్ మూమెంటం. సో కాబట్టి ఇది నీకేంటిది, సో MVR. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇది MVR, రైట్, MVR. సో ఇప్పుడు మనకి ఈ క్లాక్ వైజ్ మూమెంటం మాన్లో మనకి R ఇంటూ MVగా, దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇదేంటిది ఇంటూ ద పేపర్ కాబట్టి దీన్ని మనం దేనిగా తీసుకుందాం అంటే మన ఇష్టం, అది మనం దేనికి తీసుకుందాం చెప్పండి. దీంట్లో దేనికి తీసుకుందాం, పాజిటివ్ తీసుకుందాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, M ఇంటూ V0 ఇంటూ R. మరి డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద డిస్క్ దెర్ ఇస్ నో యాంగులర్ మొమెంటం ఇనీషియల్, ఎందుకంటే ఇనీషియల్లీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు, మరి కొంతకాలం తర్వాత ఏమైపోతుంది, ఇది రొటేట్ అవుతుందిగా. సో కాబట్టి ఇక్కడ కూడా నీకేం జరిగింది చూడండి, ఇక్కడ కూడా నీకేం జరిగింది అంటే ఇది క్లాక్ వైజ్లో ఉంది. దీని యొక్క యాంగులర్ మొమెంటం ఏంటంటే క్లాక్ వైజ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీని యొక్క లీనియర్ మొమెంటం అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే టోటల్ యాంగులర్ మొమెంటం ఎంత అవుతుంది ఇక్కడ, M ఇంటూ VR. ఓకేనా. ప్లస్ నీకు ఇక్కడ ఇదేంటి డిస్క్ కాబట్టి MR²/2 ఇంటూ ఒమేగా. ఇనీషియల్గా అయితే V0, కొంతకాలం తర్వాత దాని స్పీడ్ V. ఓకే. సో ఇప్పుడు MR క్యాన్సిల్ అవుతుంది. V0 ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది, V0 ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ మనకేమవుతుందంటే R/2 ఇంటూ ఒమేగా అవుతుంది. ఓకేనా. కానీ V అంటే మనం ఏం రాసుకోవచ్చు, V అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ T V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా రాసుకోవచ్చు. R ఒమేగా ప్లస్ R/2 ఒమేగా. సో V0 ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుందంటే 3/2 R ఒమేగా అవుతుంది. 3/2 R ఒమేగా. సో ఇప్పుడు మనకి 3/2 R ఒమేగా. ఇప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు 3/2 V. ఇది V ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు 2V0/3. అది. సో ఇప్పుడు అన్నాడు ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V ఆఫ్టర్ టైం T అన్నాడు, 2V0/3. ఇది కాబట్టి ఆప్షన్ C అనేది కరెక్ట్. కాబట్టి మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఉపయోగించి ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. Okay, now we are going to discuss another problem here. A solid sphere of mass m and radius r is moving with the velocity v0 and rolls with the angular speed omega, which is equal to v0/2r. After some time, it comes into the pure rolling. What is the linear speed when it comes into the pure rolling? ఓకేనా. అంటే ఇది ఇనీషియల్గా ప్యూర్ రోలింగ్లో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్ స్పియర్ ఇది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ సాలిడ్ స్పియర్ అనేది ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. సాలిడ్ స్పియర్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర
ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పీడ్ అంతా ఫార్వర్డ్ డైరెక్షన్లో V0, ఇది కూడా V0. సో ఇటువైపు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో దీని స్పీడ్ అంతా టాంజెన్షియల్ స్పీడ్ అంతా ఆర్ ఆల్ఫా. ఓకేనా? సో ఆర్ ఆల్ఫా కాదు, మనకి ఆర్ ఒమేగా, ఇది ఆర్ ఒమేగా. ఇప్పుడు మీరు చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V0/2R దీంట్లో పెట్టారనుకోండి, పెడితే ఏమవుతుంది, ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది, V0/2 వస్తుంది. అంటే బ్యాక్వర్డ్ స్పీడు ఫార్వర్డ్ స్పీడ్ రెండు ఈక్వల్గా కావట్లా, అంటే V not R ఒమేగా. కాబట్టి ప్యూర్ రోలింగ్ లేదు, ప్యూర్ రోలింగ్లో లేదు, ఇది ప్యూర్ రోలింగ్లో మనకు లేదు. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి రోల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఇది ఫార్వర్డ్ స్పీడ్ అంతా ఇది V0, బ్యాక్వర్డ్ స్పీడ్ అంతా అంటే ఆర్ ఒమేగా. అంటే ఆర్ ఇంటూ ఒమేగా అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి V0/2R స్పీడ్, ఇది ఆర్ఆర్ క్యాన్సిల్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, V0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా. V0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఒమేగా అంటే ఇది ఫార్వర్డ్ స్లిప్పింగ్, ఇది ఫార్వర్డ్ స్లిప్పింగ్లో ఉంది, ఇది ఫార్వర్డ్ స్లిప్పింగ్లో ఉంది, ఫార్వర్డ్ స్లిప్పింగ్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు దీని స్పీడు ఇదంతా అవుతుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇది V0/2R. రైట్. ఆఫ్టర్ సమ్ టైమ్ one stage is achieved. Once it starts a pure rolling, the center of mass velocity is V. Okay, its velocity is V and the omega is equal to V/R. ఎప్పుడైతే ఇది ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేసిందో కొంతకాలం తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ V is equal to R omega అవుతుంది, V is equal to R omega అవుతుంది. అంటే ఇందాకలాగానే మనకి కాన్సెప్ట్ ఏంటంటే దీని వెలాసిటీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ద ఫ్రిక్షన్, డ్యూ టు ద టార్క్ బై ద ఫ్రిక్షన్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. దీని యొక్క యాంగులర్ స్పీడ్ పెరుగుతుంది. ఒకనొక పర్టికులర్ టైం తర్వాత ఏమవుతుందంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/R అవుతుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ V/R. అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం, సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం బాడీ కమ్స్ ఇంటూ ప్యూర్ రోలింగ్ కాబట్టి V ఈజ్ ఈక్వల్ R ఒమేగా అని రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టార్క్ అబౌట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, టార్క్ అబౌట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుందాం. మనం ఏమవుతుంది, జీరోనేగా. కాబట్టి అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మనం యూజ్ చేయొచ్చు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం యూజ్ చేయాలంటే ఇనీషియల్లీ కూడా ఇట్ హ్యాస్ యాంగులర్ స్పీడ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V0/2R. సో ఇప్పుడు మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం మనకి ఇక్కడ చూడండి R⁻× Vగా. సో ఇది క్లాక్ వైజ్ యాంగులర్ మొమెంటం, క్లాక్ వైజ్. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుందంటే -m × V0/R. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇనీషియల్గా కొంత యాంగులర్ వెలాసిటీ ఉంది కాబట్టి దీని యొక్క యాంగులర్ మొమెంటం ఎంత అంటే I × ఒమేగా. I × ఒమేగా అంటే ఇది కూడా క్లాక్ వైజ్ కాబట్టి మనం సరే పాజిటివ్ తీసుకున్నాం క్లాక్ వైజ్ కాబట్టి. సో ఇప్పుడు మనకి I × ఒమేగా అంటే 2/5 సాలిడ్ స్పేర్ కాబట్టి mr² ఇంటూ ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు అంటే V0/2R. ఇనీషియల్గా దీని యాంగులర్ మనకి స్పీడ్ ఎంత అంటే ఇది. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో ఇదేంటంటే యాంగులర్ మొమెంటం డ్యూ టు ద ట్రాన్స్లేటరీ మోషన్. ఇదేంటంటే యాంగులర్ మొమెంటం డ్యూ టు ద రోలింగ్ ఆఫ్ ద డిస్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్లాక్ వైజ్లోనే ఉండేది, ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఇది కూడా క్లాక్ వైజ్ యాంగులర్ మొమెంటం MVR. ఓకే, ప్లస్ ఇది కూడా నీకు ఏమవుతుంది ఇక్కడ 2/5 I ఒమేగా రొటేట్ అవుతుంది. ఇక్కడ నీకు క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందిగా
కాబట్టి 2/5 mr² ఇంటూ ఒమేగా, 2/5 mr² ఇంటూ ఒమేగా. ఇప్పుడు మనం అన్నిట్లో ఏం కామన్ పోతుందంటే ఆర్ కామన్ పోతుంది, అన్నిట్లో ఎం కామన్ పోతుంది. అంటే V0 ప్లస్ ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే 2/5, ఇక్కడ మనకి ఆర్, దీంట్లో ఆర్ టైమ్స్ పోతుంది, ఎమ్ ఆర్ కామన్ పోయింది. 2/5 V0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా V ప్లస్ మనకి ఇదంతా అవుతుందంటే 2/5, ఇక్కడ మనకి ఎం కామన్ పోయింది, కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి ఆరు కూడా కామన్ పోయిందిగా, ఎం అన్నిట్లో కామన్ పోయిందిగా. 2/5 మనకి ఇది ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, మూమెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు, V/R రాసుకోవచ్చుగా. 2/5 ఇది ఏమవుతుందంటే ఒమేగా అవుతుంది, 2/5 ఒమేగా. సో V0 ప్లస్ 2/5 V0 ఈజ్ ఈక్వల్ టు మనకి V ప్లస్ 2/5 ఒమేగా అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే V/R రాసుకోవచ్చు, V/R. సో ఆ V/R రాసుకుంటే నీకు ఏమవుతుందంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5V0 ప్లస్ 2V0 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇది 1/5 ఉంటుంది ఇక్కడ, 1/5. ఓకేనా. సో కాబట్టి 6/5 V0 ఈజ్ ఈక్వల్ టు 7/5 V. కాబట్టి V కనుక్కోవాలి ఇప్పుడు మనం. క్యాన్సిల్, V ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 6/7 ఇంటూ V0, 6/7 ఇంటూ V0. సో కాబట్టి వన్స్ ఇట్ కమ్స్ ఇంటూ ద ప్యూర్ రోలింగ్, ద వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 6/7 ఇంటూ V0. సో ఇది మనకి దీని ఆన్సర్. Here we are going to discuss another problem. A sphere is moving in forward direction with a velocity V0 and rotate with angular speed omega is equal to V0/R in anti-clockwise direction. సో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి V0 స్పీడ్తో పోతుంది. బట్ నీకు ఇక్కడ యాంగులర్ స్పీడ్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. వెన్ ప్యూర్ రోలింగ్ స్టార్ట్స్, వాట్ ఈస్ ద లీనియర్ స్పీడ్? వాట్ ఈస్ ద లీనియర్ స్పీడ్? సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ సెంటర్ అండ్ దిస్ ఈజ్ రేడియస్. ఇది ఫార్వర్డ్ మోషన్లో ఉంది కాబట్టి ఫ్రిక్షన్ మనకి ఏమవుతుందంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నీకు ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఓకేనా. మరి డ్యూ టు ద టార్క్ యాక్టింగ్ ఫ్రిక్షన్, దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి 0 అయ్యి మళ్ళీ ఏం జరుగుతుంది, దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఇలా ఉంది, క్లాక్ వైజ్లో ఉంది. మళ్ళీ ఇది కొంతకాలం తర్వాత ఇది నీకు ఏమవుతుందంటే ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది విత్ వాట్ వెలాసిటీ, ఒమేగా యాంగులర్ వెలాసిటీ. అంటే నీకేమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఈ టార్క్ వల్ల దీని యొక్క V0 ఫార్వర్డ్ స్పీడ్ తగ్గిపోతుంది, తక్కుంటూ వస్తుంది. దీని యొక్క యాంగులర్ స్పీడ్ ఏమవుతుందంటే ఈ టార్క్ ఇటువైపు ఉంది కాబట్టి దీని యొక్క యాంగులర్ స్పీడ్ ఏమవుతుందంటే తగ్గి 0 అయ్యి మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ టార్క్ ఇట్ యాక్ట్ అవుతుంది కాబట్టి డ్యూ టు ద టార్క్ యాక్టింగ్ ఫ్రిక్షన్, దెన్ ఇట్ అగైన్ కమ్స్ ఇన్ టు రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్టర్ టైమ్ t. So once it starts rotating in clockwise direction, its linear speed is nothing but V and its angular speed is equal to omega, and now it starts pure rolling. So
హియర్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. హియర్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అదేనా. ఇప్పుడు మనకి ప్యూర్ రోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ప్యూర్ రోలింగ్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇందాక దానికి ట్విస్ట్ ఏంటంటే ఇనీషియల్గా యాంగులర్ వెలాసిటీ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ క్లాక్ వైజ్లో ఉంది. టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ క్లాక్ వైజ్లో ఉండేసరికి దీని యొక్క యాంటీ క్లాక్ వైజ్లో ఉండే యాంగులర్ స్పీడ్ అనేది తగ్గుతుంది. తగ్గి జీరో అయ్యి మళ్ళీ నీకేమవుతుందంటే ఇది టార్క్ అనేది క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఈ డిస్క్ మళ్ళీ కొంతకాలం తర్వాత క్లాక్ వైజ్లో తిరగటం మొదలవుతుంది విత్ ఒమేగా స్పీడ్. వన్స్ ఒక స్టేజ్ వస్తుంది, ఒక పర్టికులర్ టైం వస్తుంది, అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అవుతుంది. దెన్ ద డిస్క్ స్టార్ట్స్ రోలింగ్ విత్ ప్యూర్ రోలింగ్. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దట్ డిస్క్ ఆఫ్టర్ స్టార్టింగ్ ప్యూర్ రోలింగ్ ఇది. సో కాబట్టి ఇనీషియల్ యాంగులర్ మొమెంటం అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎంబీ. మనం చెప్పుకున్నాం ఇందాక క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుందాం, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకున్నాం. అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుందాం. అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే MV0R. ఓకే. ఇప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్గా మైనస్ మనకి ఏమవుతుందంటే స్పియర్ కాబట్టి 2/5 mr² ఒమేగా. 2/5 mr² ఒమేగా. ఒమేగా అంటే మనకి ఏమవుతుంది, ఏం రాసుకోవచ్చు, ఒమేగా అంటే V0/R అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు అంటే L ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు L ఫైనల్ యాంగులర్ మొమెంటం. అంటే ఇప్పుడు మన టార్క్ డ్యూ టు ఏ పాయింట్ తీసుకుందాం, అబౌట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రైట్. సో ఇప్పుడు ఫైనల్ యాంగులర్ మొమెంటం ఇది ఏం డైరెక్షన్ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే MVR. ఓకేనా. ఇప్పుడు రొటేషన్ స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అయింది, ఇక్కడ క్లాక్ వైజ్లో స్టార్ట్ అయింది. సో కాబట్టి ప్లస్ 2/5 mr² ఇంటూ ఒమేగా. ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ V/R రాసుకోవచ్చు. సో మీరు చూడండి అన్నిట్లో మనకి కామన్ ఇప్పుడు ఈ ఆర్ అనేది దీంట్లో ఎంత పోతుంది, ఆర్ టైమ్స్ పోతుంది. అన్నిట్లో కామన్గా ఏంటంటే అక్కడ కూడా ఆర్, దీంట్లో ఆర్ టైమ్స్ పోతుంది. కామన్ ఎంఆర్ కాబట్టి V0 మైనస్ 2/5 V0 ఓకేనా ఈజ్ ఈక్వల్ టు నీకు అవుతుంది ఇక్కడ ఎంఆర్ అంతే V ప్లస్ నీకు ఏమవుతుందంటే 2/5 V. సో ఇదంతా అవుతుంది, ఇది 5V0 మైనస్ 3V0/5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 7/5 V. ఓకేనా. సో కాబట్టి V ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు 3/7 V0. ఇది మనకు ఆన్సర్. కాబట్టి ఆఫ్టర్ డిస్క్ స్టార్ట్స్ ప్యూర్ రోలింగ్ ద స్పీడ్ ఈజ్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3/7 V0 అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే ఇది కరెక్ట్ ఆప్షన్ 3/7 V0. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లమ్ హియర్. A ring of mass m and radius r rolling without slipping. What is acceleration? What is frictional force? And what is alpha? సో ఇది మనకి ఇందాక చెప్పిన మోడల్. ఈ రింగ్ అనేది మాస్ ఎంత అంటే m అండ్ రేడియస్ ఎంత అంటే r. ఇది రోల్ అవుతూ ఉంది. యాక్సిలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. 3 ఈక్వేషన్లు వేయాలి. ఫస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనం ఇక్కడ అజంప్షన్ చేసుకుందాం, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందని అజంప్షన్ చేసుకుందాం ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇందాక చెప్పిన మోడల్ ప్రకారం చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ స్పియర్, దిస్ రింగ్, స్పియర్ కాదు రింగ్. F ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు MA, ఈక్వేషన్ 1. సో A ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే F ప్లస్ F డివైడ్ బై M, ఈక్వేషన్ 2, రైట్. సో ఇప్పుడు మనకి టార్క్ డ్యూ టు దిస్ ఫోర్స్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఇది F ఇంటూ ఆర్ బార్ క్రాస్ F బార్ క్లాక్ వైజ్ టార్క్ ఇది. కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు మనకి I ఆల్ఫా తెలుసు. సో ఒకటి ఆర్ బార్ క్రాస్ F బార్ అంటే నీకు ఏమవుతుందంటే F ఇంటూ ఆర్. ఈ ఫ్రిక్షన్ వల్ల నీకు ఇక్కడ టార్క్ ఏమవుతుందంటే అబౌట్ దిస్ పాయింట్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అవుతుంది.
మైనస్ ఎఫ్ ఇంటూ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే నీకు ఏమవుతుంది రింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఎంఆర్ స్క్వేర్. తర్వాత ఆల్ఫా అంటే మనకి తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఓకేనా, టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఏ బై ఆర్ రాసుకునేది. సో కాబట్టి ఏ బై ఆర్. రైట్, ఇక్కడ ఆర్ దీంట్లో ఆర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకి ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎంఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1, 3 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో మనకి అవుతుంది 2f ఈజ్ ఈక్వల్ టు 2ma. ఓకేనా, 2 క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. సో ఇది మనకి యాక్సలరేషన్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ నీకు అవుతుంది ఏ బై ఆర్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ అంటే ఏ అంటే ఎఫ్ బై ఎంగా బై ఆర్. సో కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంఆర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అన్నాడు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే ఇప్పుడు మేము చూద్దాం. ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీకు అవుతుంది ఎంఏ. ఓకేనా, సో ఎఫ్ ప్లస్ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఇక్కడ నీకు ఇది ఏమవుతుంది ఏ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఏ అంటే ఎఫ్ బై ఎం అని రాసుకోవచ్చు. ఎంఎం క్యాన్సిల్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0 అంటే దేర్ ఇస్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ద ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ వీ గాట్ హియర్? No friction is present. F is equal to 0. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయబోయేది ఏంటంటే ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m is equal to 5 kg, రేడియస్ 1 meter is rolling without slipping. What is acceleration, angular acceleration and frictional force? సో ఇది మనకి ఈ మోడల్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకటే మెథడ్ ఫాలో అవుతున్నాం. దట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ సాలిడ్ స్పియర్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 Newtons అప్లై చేసాడు. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని అజంప్షన్ చేసుకుందాం. సో దీని స్పీడ్ ఎంత అంటే ఇక్కడ v, దీని యాక్సలరేషన్ ఎంత అంటే a, స్పీడ్ vcm. ఇది సెంటర్ ఆఫ్ మాస్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ a. రైట్, ఇప్పుడు ఇందాక సేమ్ ఒకటే మెథడ్. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది స్పియర్? ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఈక్వేషన్ 1. రైట్, నెక్స్ట్ what is the acceleration here? A is equal to r alpha is equal to a by r, equation 2. And what is the net torque acting on the sphere? Tau is equal to I alpha. Tau is equal to I alpha. Tau అంటే మన క్లాక్ వైజ్ టార్క్ r bar cross f bar. మనం పాజిటివ్ తీసుకుందాం. అంటే నీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ ఆర్ మైనస్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అబౌట్ ది సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ మనకి ఏమవుతుంది యాంటీ క్లాక్ వైజ్ టార్క్ మైనస్ ఆర్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే సాలిడ్ స్పియర్ అంటే ఎంత అవుతుంది 2/5 mr స్క్వేర్. ఆల్ఫా అంటే ఎంత అవుతుందంటే a by r. సో ఇక్కడ మనకి ఈ ఆర్ దీంట్లో ఆర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆర్ ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5 mRA. అన్నిట్లో నీకేంటి ఆర్ఆర్ క్యాన్సిల్ అయింది. సో ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ నీకేమైంది 2/5 MA. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. 1 and 2 యాడ్ చేద్దాం. సో ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు MA అండ్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5 MA. యాడ్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది. 2F ఈజ్ ఈక్వల్ టు 7/5 MA. 7/5 MA. సో కాబట్టి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది
10f డివైడెడ్ బై 7m అవుతుంది. 10f డివైడెడ్ బై 7m. మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి m వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 kg ఇచ్చాడు. ఓకేనా? 10 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత? 10 బై 7 ఇంటూ 5 5 to the 10. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 20/7 m/s². సో ఏ ఆల్ఫా వాల్యూ అంతే ఉంటుంది. ఆల్ఫా వాల్యూ ఎందుకంటే ఇది ప్యూర్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ కాబట్టి ఆల్ఫా వాల్యూ కూడా ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా కాబట్టి మనకి చూడండి ఇక్కడ చూద్దాం ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే a/r. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదంతా చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు a/r కాబట్టి ఎంత అవుతుందంటే 20/7, r అంటే 1 కాబట్టి 20/7 radians/s². ఇప్పుడు మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోవాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మేము చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? f+f/m. ఓకే. సో ఇక్కడ మనకి చూడండి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10f/7m. దట్ ఈజ్ ఈక్వల్ టు 10f/7m. క్యాన్సిల్. సో కాబట్టి f+f ఈజ్ ఈక్వల్ టు 10f/7. అంటే 7f + 7 స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు 10f. ఓకేనా? అంటే మనకి 7 స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు 3f. సో ఇప్పుడు మనకి f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3f/7. అంటే 3 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత? 10గా 10/7. సో f ఈజ్ ఈక్వల్ టు 30/7 న్యూటన్స్. ఇది మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే రింగ్ ఆఫ్ మాస్ 2 kg. రింగ్ ఆఫ్ మాస్ 2 kg, radius r is equal to 2 meters, rolling without slipping. Find acceleration and angular acceleration and friction force. సో ఇక్కడ మనకి ఫోర్స్ అనేది కరెక్ట్గా మనకి ఏమైందంటే సెంటర్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. దీని రేడియస్ ఎంత? టోటల్ రేడియస్ ఎంత అంటే 2 మీటర్స్. ఫోర్స్ ఎలా యాక్ట్ అయింది? సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనం ఏమనుకుందాం అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకుందాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది అని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాబట్టి ఇప్పుడు మనం ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి, స్మాల్ ఎఫ్ కనుక్కోవాలి. ఓకేనా? ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇందాకట్లాగానే అప్లైడ్ ఫోర్స్ అంటే నీకు f+f ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఎంఏ. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? f+f/m. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయిగా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అజంప్షన్ మంది. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ a/r. ఈ ఈక్వేషన్ వేయాలి. నెక్స్ట్ టార్క్ చూద్దాం. టార్క్ చూసినప్పుడు 10 న్యూటన్స్ ఇలా యాక్ట్ అవుతుంది. r బార్ క్రాస్ f బార్. ఈ టార్క్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇది r బార్ క్రాస్ f బార్. ఇదంతా 1 మీటరేగా. 1 మీటర్ సెంటర్ నుంచి 1 మీటర్ లోపలికి నీకు ఫోర్స్ యాక్ట్ అవుతుంది. r బార్ క్రాస్ f బార్. ఇదేం టార్క్? ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. రెండు యాంటీ క్లాక్ వైజ్ టార్క్లు r బార్ క్రాస్ f బార్. ఫ్రిక్షన్ వల్ల కూడా యాంటీ క్లాక్ r బార్ క్రాస్ f బార్. రైట్. సో కాబట్టి మనకి ఏమవుతుందంటే -10 ఇంటూ 1 యాంటీ క్లాక్ వైజ్ టార్క్ మైనస్ తీసుకుంటున్నాం మనం. మైనస్ ఏమవుతుందంటే ఇది -10 ఇంటూ 1 ఇది 10 ఇంటూ 1. లేకపోతే మనం తర్వాత సపరేషన్ చేద్దాం వాల్యూస్. -f ఇంటూ 1 మైనస్ స్మాల్ f ఇంటూ 2. ఓకేనా? ఇస్ ఈక్వల్ i ఆల్ఫా. రింగ్గా ఇది i అంటే ఏంటి? mr² ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? a/r. సో -f - 2f ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? మనకి ఈ ఆర్ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. ఆర్ టైమ్స్ పోతుంది. ఆర్ వాల్యూ ఎంత అంటే
2 ఇచ్చాడు, R వాల్యూ 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు అంటే 2MA అని రాసుకోవచ్చు. 2MA అంటే 2MA అంటే మనకి ఎంత అవుతుంది, 4A అవుతుంది. మనకి M వాల్యూ కూడా ఇచ్చాడుగా, 2 ఇచ్చాడుగా, కాబట్టి -F - 2F = 4MA. ఇది ఈక్వేషన్ ఎంత అంటే 3. ఇది ఇప్పుడు 1, 3ని సాల్వ్ చేద్దాం. 1 and 3 యాడ్ చేద్దాం. ఓకేనా? యాడ్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది, F + F = MA -F - 2F = 4MA. ఇది F క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత వస్తుంది, -F = 5MA. -F అవుతుంది 5MA. అయితే అక్కడ ఆల్రెడీ మనం ఏం చేసామంటే, సరే -F = 5MA. ఇప్పుడు F ఎంతో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనం M వాల్యూ సపరేషన్ చేసాం. ఇది 4A. ఇది ఏమవుతుంది 4A, ఇది ఏమవుతుంది 2A అవుతుంది. ఎందుకంటే M వాల్యూ సపరేషన్ చేస్తే M = మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడుగా. సో కాబట్టి నీకేమవుతుంది ఇక్కడ -F = ఇది M తీసేసానులేండి, 6A. F = -6A. F నీకు ఎంత వచ్చింది, -6A. మరి ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. F = -6A వచ్చిందిగా, రైట్. సో ఇప్పుడు మనం F + F = MA. F అంటే నీకు ఎంత ఇక్కడ ఇచ్చాడు, 10 Newtons ఇచ్చాడు, మైనస్ ఇదంతా 6A. M అంటే ఎంత, ఇగో 2 kg, 2A. సో 8A = 10. A అవుతుంది 10/8. A = 10/8. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది, -6 × A అంటే 10/8. సో 2 3s 2 4s అంటే ఎంత అవుతుంది, -30/4. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, -7.5 Newtons. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది, -7.5 Newtons ఉంది. సో కాబట్టి ఫ్రిక్షనల్ యాక్ట్స్ మనం ఇక్కడ మైనస్ వచ్చింది ఆన్సర్. మనం ఏమనుకున్నాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉందనుకున్నాం, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకున్నాం. మనకి పాజిటివ్ వస్తే మన అజంప్షన్ కరెక్ట్. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్. ఇక్కడ మనకి విత్ మ్యాగ్నిట్యూడ్ అంతా 7.5 Newtons. ఏ వాల్యూ కనుక్కున్నాగా, ఏ వాల్యూ అంతా 2 5s 2 4s. ఓకే, ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా అంటే ఎంత అవుతుంది, A/R. సో A అంటే ఎంత అవుతుంది, 5/4. R వాల్యూ ఎంత 1 2 ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి ఆల్ఫా వాల్యూ నీకు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 5/8. ఆల్ఫా = 5/8 radians/s². ఇది మనకి ఆల్ఫా వాల్యూ వచ్చింది. సో ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతా నీకు 7.5 Newtons. సో లెట్ us డిస్కస్ అనదర్ ప్రాబ్లం. ఏంటంటే ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m, radius r, rolling without slipping. What is acceleration and alpha and what is frictional force? యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో మనకి సేమ్ మెథడ్ ఏంటంటే let us consider the frictional force is acting in forward direction and this is the radius r. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ ఫోర్స్
ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంఏ. ఈక్వేషన్ 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఎఫ్ ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎం. ఈక్వేషన్ 2. సో నెట్ టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. నెట్ టార్క్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే, సో ఈ ఎఫ్ వల్ల ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇది క్లాక్ వైజ్ టార్క్. దీనివల్ల ఇదేంటి, అది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఏది ఫ్రిక్షన్ వల్ల నీకు ఇదేంటంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్. సో కాబట్టి ఎఫ్ ఇంటూ ఆర్, క్లాక్ వైజ్ టార్క్ మనం మైనస్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకుందాం. మైనస్ ఎఫ్ ఇంటూ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. అంతేగా, ఐ అంటే సాలిడ్ స్పీడ్, ఇది 2/5 mr² ఇంటూ ఆల్ఫా. ఇందాకలానే మనం ఏ అంటే ఆర్ ఆల్ఫా రాసుకోవచ్చు, ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఏ బై ఆర్. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్ కామన్ తెద్దాం. ఏమవుతుంది, ఎఫ్ మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 2/5 mRA. ఆర్ఆర్ క్యాన్సిల్. సో ఎఫ్ మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 2/5 MA. ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేద్దాం. సో ఎఫ్ ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ, అండ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎఫ్ మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 2/5 MA యాడ్ చేద్దాం. సో కాబట్టి యాడ్ చేసినప్పుడు నీకు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ క్యాన్సిల్ అవుతుంది. 2F ఇజ్ ఈక్వల్ టు 7/5 MA. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తున్నప్పుడు 10F/7 M. యాక్సలరేషన్ అంతా 10F/7 M. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్లో 10F/7 M, దట్ ఈస్ యాక్సలరేషన్. మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్ఫా కూడా ఇందాక కనుక్కోవచ్చు, కానీ క్వశ్చన్లో మాత్రం వాడు ఏమడిగాడంటే వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అడిగాడు. మరి అది కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 10F/7 M ఇజ్ ఈక్వల్ టు, మీకు ఇక్కడ చూడండి, ఏ అంటే ఇదిగా ఎఫ్ ప్లస్ F/M అని రాయొచ్చు, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 10F ఇజ్ ఈక్వల్ టు 7F ప్లస్ 7 స్మాల్ ఎఫ్. ఓకే, 3F ఇజ్ ఈక్వల్ టు 7F. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇక్కడ, దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ F ఈజ్ ఈక్వల్ టు 3F/7. ఇది ఒకటి. మరి అదేవిధంగా ఆల్ఫా కనుక్కోమన్నాడు. ఆల్ఫా అంటే నీకేంటి, ఏ బై ఆర్. సో కాబట్టి ఏ అంటే ఎంత, 10F/7 M డివైడెడ్ బై ఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఆల్ఫా అంటే నీకు ఏమవుతుందంటే 10F డివైడెడ్ బై 7 MR. 7 MR ఇది మనకి అయ్యేది ఆల్ఫా వాల్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షెల్ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ హూజ్ మాస్ ఈజ్ M, రేడియస్ R. యాక్చువల్గా ఒక క్వశ్చన్లో ఇక్కడ ఏం అడిగాడంటే వాట్ ఈజ్ యాక్సలరేషన్ అడిగాడు. వాట్ ఈజ్ యాక్సలరేషన్, మనకి యాక్సలరేషన్ ఆప్షన్లో ఇచ్చాడు, మనం కనుక్కుందాం. రైట్. ఇందాకట్లానే మనం ఏం చేద్దాం అంటే, ఈ విధంగా షెల్ అనేది రోలింగ్ అవుతుంది, వితౌట్ స్లిప్పింగ్ అవుతుంది. రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అంటే ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా కండిషన్ సాటిస్ఫై కావాలి అంటే, ఇది దీని యొక్క రొటేషన్ మనం క్లాక్ వైజ్లో తీసుకుందాం అనుకోండి. సో అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది, ఆర్ ఆల్ఫా ఇటు ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యాక్సలరేషన్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యాక్సలరేషన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందని అజంప్షన్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎంఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు మనకి టార్క్ డ్యూ టు ద ఫోర్స్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ అంటే క్లాక్ వైజ్ టార్క్ మనం పాజిటివ్ తీసుకుని వస్తున్నాం. మనం ఈ ఫ్రిక్షన్ వల్ల పనిచేసే టార్క్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్, రెండు కూడా అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ తీసుకున్నాం. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ అంటే ఇది నీకు ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్, ఇది నీకు ఏమవుతుందంటే క్లాక్ వైజ్. మైనస్ ఎఫ్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫాగా. ఐ ఆల్ఫా అంటే ఇది షెల్ అంటే ఏంటి, షెల్ అంటే హాలో స్పియర్ అంటే నీకేంటి 2/3 mr² ఇంటూ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, A/R అవుతుంది. సో ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది 2/3 MA అవుతుంది. ఆర్ కామన్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ
ఎఫ్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 MA. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ చేద్దాం. సో యాడ్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది, ఇది 2F ఈజ్ ఈక్వల్ టు 5/3 MA. సో ఇప్పుడు మనకి ఏ కావాలిగా, 6F బై ఎంత అవుతుంది, 5M. కాబట్టి వాట్ ఈస్ ద అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్? C, 6F బై 5M. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ M is equal to 10 kg and radius is equal to 2 meters. Force F is acting at center of mass. Nu is equal to 0.1. What is the acceleration? Okay, now alpha friction కనుక్కోమంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ నీకు ఏంటంటే, సో యాక్చువల్గా ఇది మనకి క్లాక్ వైజ్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా, ఇక్కడ ప్రాబ్లం అనేది ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ 10 kg అండ్ రేడియస్ R is equal to 2 meters. ఫోర్స్ F ఈజ్ యాక్టింగ్ అట్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. సో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అంటే 0.1. వాట్ ఈజ్ యాక్సలరేషన్ ఆల్ఫా F ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది అసలు ప్యూర్ రోలింగ్ చేస్తుందా లేదో మనం కనుక్కోవాలి. స్టార్టింగ్లో ఇవ్వలేదు మనకి. ప్యూర్ రోలింగ్ చేయాలి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బి లెస్ దాన్ ఈక్వల్ టు μ/n. లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటి? నార్మల్ రియాక్షన్ వర్టికల్లీ అప్వర్డ్ అండ్ mg వర్టికల్లీ డౌన్వర్డ్. సో ఇక్కడ మనకి ఇది రోల్ కావాలి అంటే ఈ ఫోర్స్ వల్ల రోల్ కాదు, ఎందుకంటే దిస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అట్ ద సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి టార్క్ డ్యూ టు దిస్ ఫోర్స్ ఈజ్ 0. సో ఇది రోల్ కావాలి అంటే ఫ్రిక్షన్ వల్ల టార్క్ యాక్ట్ కావాలి. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎటు ఉండాలి అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్, దానివల్ల నీకు ఏమవుతుందంటే ఇది మనకి క్లాక్ వైజ్లో రోల్ అవుతూ ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఇది రోలింగ్ వితౌట్ స్లిప్పింగా ఏంటి అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేయాలి. రైట్, ఇప్పుడు ఇందాకలానే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సాలిడ్ స్పియర్ F minus F is equal to MA, నెట్ ఫోర్స్. నెక్స్ట్ ఇంకోటి టార్క్. ఇక టార్క్ ఎవరి వల్ల యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ వల్ల టార్క్ రాదు. ఎందుకంటే అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్, అంటే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి మనం టార్క్ డ్యూ టు ద సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుందాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల, అది ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల అవుతుంది. టార్క్ డ్యూ టు దిస్ ఫోర్స్ ఇస్ 0. టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫాగా. కాబట్టి F ఇంటూ R ఈజ్ ఈక్వల్ ఐ అంటే నీకు ఎంత అవుతుందంటే 2/5 mr² ఇంటూ ఆల్ఫా. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుందంటే F ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు 2/5 mr². ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ A/R రాసుకోవచ్చు. సో F ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, ఇక్కడ R క్యాన్సిల్ అవుతుంది, 2/5 MA అవుతుంది. ఇప్పుడు మనం దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, తీసుకెళ్ళి దీనిలో సపరేషన్ చేద్దాం. ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ 2/5 MAగా, 2/5 MA. సో F ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ, సో ఇక్కడ M వాల్యూ మనకి తెలియదు, సరే ఓకే, 2/5 MA ఈక్వేషన్ 3 ఇది. ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలి, ఏ. సో ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే ఇచ్చాడు 7 న్యూటన్స్. అంత 7 న్యూటన్స్. సో ఇప్పుడు మనకి 7 మైనస్ 2/5 MA ఈజ్ ఈక్వల్ టు MA. రైట్, 7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు ఏమవుతుంది, ఇది 7/5 MA. 7/5 MA. M వాల్యూ ఎంత? 10గా. సో 7 ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇంటూ 10 ఇంటూ A.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఇది 5 2s 7 ఈజ్ ఈక్వల్ 14a. ఏ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 7/14. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతో చూద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2/5 MA. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5. ఎం అంటే నీకు అంతా 10, ఏ అంటే 1/2. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది? 2 Newtons. ఇది మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఇది ప్యూర్ రోలింగ్ చేయాలి అంటే కండిషన్ ఏంటంటే ఎఫ్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఎఫ్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. సో ఇప్పుడు మనకి ఎఫ్ లెస్ దాన్ ఈక్వల్ టు మ్యూ అంటే ఎంత అంటే 0.1, ఎన్ అంటే mg. ఎఫ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఎం వాల్యూ ఎంత అంటే 10, జీ వాల్యూ ఎంత 10. సో కాబట్టి మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ ప్రజెంట్ ఈజ్ ఎంత అవుతుందంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎంత అంటే 10 Newtons. సో మనకు వచ్చిన ఫ్రిక్షన్ ఫోర్స్ 2 Newtons. ఈ 2 Newtons అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ప్యూర్ రోలింగ్ చేస్తుంది. ఇఫ్ ద ఫ్రిక్షన్ వాల్యూ ఇస్ లెస్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ దెన్ ద బాడీ ఈజ్ ఇన్ ప్యూర్ రోలింగ్. కాబట్టి మనకి వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 2 Newtons. ఒకవేళ పొరపాటున మీకు 14 Newtons వచ్చింది అనుకోండి మనకి ప్రాబ్లం చేసినప్పుడు, అప్పుడు మనకి 10 Newtons సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే లిమిటింగ్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతా 10 Newtons ఉంది. ఒకవేళ మీకు 14 Newtons వస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ కాదు, దానికన్నా ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఉన్న దాంట్లో ఆప్షన్లో 10 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అది మనకు ఆన్సర్. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ 14 Newtons వచ్చిందనుకోండి, డోంట్ పుట్ ఆన్సర్ 14 Newtons. వై? బికాస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వి అస్యూమ్ ఈజ్ 10 Newtons. సో మనకి అంత ఆన్సర్ వస్తుందంటే 10 Newtons పెట్టాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ 2 Newtons వచ్చిందిగా. 2 Newtons వచ్చింది అంటే దాని అంటే ఇట్స్ వాల్యూ లెస్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2 Newtons. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ F1/F2 such that there is no need of friction for rolling without slipping. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇన్నర్ డిస్క్ ఉంది, ఇక్కడ అవుటర్ డిస్క్ ఉంది. ఇదేంటిది? ఇన్నర్ డిస్క్, తర్వాత అవుటర్ డిస్క్. అంటే ఇక్కడ మనకి అది ఏ వస్తువు కూడా తెలియదు, అది డిస్కో ఏదో తెలియదు, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే F1. సో ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే F2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ F1 అండ్ F2 such that there is no need of friction for rolling without slipping అన్నాడు. ఓకేనా? F1 ఈజ్ యాక్టింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్, ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ మూవింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. F2 ఈజ్ యాక్ట్స్ ఆల్సో ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, కాబట్టి మనకి ఇది ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేయాలి. ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఆల్ఫా అనేది ఎటు ఉండాలి? ఆల్ఫా అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఇట్లా ఆర్ ఆల్ఫా. యాక్సలరేషన్ ఇటు ముందు ఉంది. సో ఇది క్లాక్ వైజ్లో రొటేషన్ చేయాలి. క్లాక్ వైజ్లో రొటేషన్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఆర్ ఆల్ఫా ఏ రెండు కూడా ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి ప్యూర్ రోలింగ్ స్టార్ట్ చేయాలి అంటే. సో కాబట్టి మనం దీని యొక్క రొటేషన్ని మనం క్లాక్ వైజ్లో తీసుకుందాం. క్లాక్ వైజ్లో తీసుకుంటే అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో రోలింగ్ అవుతుంది అంటే కండిషన్ సాటిస్ఫై కాదు. ఆర్ ఆల్ఫా తర్వాత ఏ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఇది రొటేట్ అవుతుంది అనుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగులర్ మొమెంటం పాజిటివ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ యాంగులర్ మొమెంటం నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, రైట్. లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లం. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం
టార్క్ డ్యూ టు F1 ఏంటిది ఆర్ బార్ క్రాస్ ఎఫ్, ఆర్ బార్ క్రాస్ అంటే ఇన్ క్లాక్ వైజ్. సో కాబట్టి F1 ఇంటూ 2R. టార్క్ డ్యూ టు F2 యాంటీ క్లాక్ వైజ్ మైనస్ F2 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. ఈక్వేషన్ 1. ప్యూర్ రోలింగ్ అన్నాడుగా, కాబట్టి A ఈజ్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, A/R రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని సపరేషన్ చేద్దాం. ఏమవుతుంది, 2F1R మైనస్ F2R ఈజ్ ఈక్వల్ టు ఓకేనా I ఇంటూ ఆల్ఫా అంటే A/R అని రాసుకోవచ్చు. A/R ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. మళ్ళీ ఈ ఈక్వేషన్ వేద్దాం. ఇది నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA. F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు ద మాస్ ఎంత అంటే M కాబట్టి MA. సో A ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, F1 ప్లస్ F2 బై M అని రాయొచ్చు. F1 ప్లస్ M2 బై M. ఓకే, సో ఇది ఈక్వేషన్ 3. ఇక్కడ మీరు ద రేడియస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ క్యాపిటల్ దట్ R ఈజ్ ఈక్వల్ టు 2R. R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 2R అవుతుంది. ఓకేనా, ఇందాక మనం ఇక్కడ చూడండి, ఇది A బై ఇది క్యాపిటల్, ఇది A ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫాగా, A ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ది రేడియస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, క్యాపిటల్ R. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఆరేగా, 2 ఇంటూ స్మాల్ ఆరేగా. సో ఇప్పుడు దీంట్లో సపరేషన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, 2F1R మైనస్ F2R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A బై R అంటే నీకు ఏమవుతుంది 2R. R అంటే మనకేం రాసుకోవచ్చు ఇక్కడ, 2R రాసుకోవచ్చు. సో 2F1R మైనస్ F2R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఏ వాల్యూకి ఎంత, ఏ వాల్యూ ఎంత అంటే F1 ప్లస్ F2 డివైడెడ్ బై 2MR. F1 ప్లస్ F2 డివైడెడ్ బై 2MR. రైట్, ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి 2F1R మైనస్ F2R ఇంటూ 2MR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, IF1 ప్లస్ IF2. IF1 ప్లస్ IF2. రైట్. సో ఇప్పుడు మనకి దీంతో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 4. ఓకేనా, 4F1 MR స్క్వేర్ మైనస్ 2F2 MR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ F1 ప్లస్ I ఇంటూ F2. సో ఇప్పుడు మనం F1లో మొత్తం పక్క తీసుకొద్దాం. ఎంత అవుతుంది, 4F1 MR స్క్వేర్ మైనస్ I ఇంటూ F1 ఈజ్ ఈక్వల్ టు 2F2 MR స్క్వేర్ ప్లస్ I ఇంటూ F2. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ F1 కామన్ తెద్దాం. ఏమైతే F1 కామన్ తెస్తాం, F1 కామన్ తెస్తే మనకి ఏమవుతుందంటే 4MR స్క్వేర్ మైనస్ I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ F2 కామన్ తెద్దాం. F2 కామన్ తెస్తే మనకి ఏమవుతుందంటే 2MR స్క్వేర్ ప్లస్ I, 2MR స్క్వేర్ ప్లస్ I. ఇప్పుడు మనకి ఏంటి కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి, F1 బై F2 ఈజ్ ఈక్వల్ టు 2MR స్క్వేర్ ప్లస్ I డివైడెడ్ బై 4MR స్క్వేర్ మైనస్ I. ఇది మనకి రేషియో. సో కాబట్టి
మనకి ఆప్షన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇయర్? 2mr² I, 2mr² ప్లస్ I. ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్. ఓకే, కాబట్టి ఇచ్చిన బాడీ అనేది మనకి ఏ బాడీ అనేది తెలియదు. ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇది ఎటు రొటేట్ అవుతుందో తెలియట మనకి, క్లాక్ వైజా లేకపోతే యాంటీ క్లాక్ వైజా. కాకపోతే ఇక్కడ నీకు ఏంటంటే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. కాబట్టి ఫ్రిక్షన్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ కాబట్టి కంపల్సరీగా ఈ కండిషన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర A = R∝ కండిషన్ సాటిస్ఫై కావాలి. అంటే ఏ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యాక్సిలరేషన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటే R∝ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. కాబట్టి ఇది కంపల్సరీగా దీని యొక్క రొటేషన్ మనం అనుకోవాలంటే క్లాక్ వైజ్ రొటేషన్ తీసుకోవాలి. తీసుకొని మనం ఆ 3 కండిషన్స్ వేయాలి. రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అంటే τ = I∝, A = R∝, ఇంకోటి ఏంటి నెట్ ఫోర్స్ MA. ఆ ఈక్వేషన్ వేసుకొని ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇక్కడ A/, ఇది క్యాప్లార్ రేడియస్ ఆఫ్ ద బాడీ. అంటే క్యాప్లార్ అంటే మనం ఏంటిది? క్యాప్లార్ అంటే 2 × స్మాల్ r. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాప్లార్ ఇది అంటే దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 2 × స్మాల్ r చేసి రేషియో కనుక్కోవాలి. F1/F2 చివరికి మనకి ఏమొచ్చింది? 2mr² + I/4mr² - I. ఇది దీని యొక్క ఆన్సర్.